బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత ప్రెస్ మీట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ సంతోష్ వెనుక నేనున్నానని అంటున్నారు. బుద్ధున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ వెనుక ఉంటారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ కుటుంబ పంచాయతీలోకి మమ్మల్ని లాగకండి అని రేవంత్ అన్నారు. మీ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు. మీరు కాలం చెల్లిన నోటు అని రేవంత్ విమర్శించారు. స్వాగతం సుస్వాగతం. టెక్నాలజీస్ గ్రాండ్ ఫర్నెస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెల్కమ్ టు శ్రీమతి సీతక్క గారు, మినిస్టర్ గారు, ఎమ్మెల్యే దేవరకద్రా రెడ్డి గారు, స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు. మరొక్కసారి ఇప్పుడు మనం అంతా నిల్చుందాం. స్టాండ్ వైల్ వి ప్లే ఆర్ ఇప్పుడు రాజకీయాల కోసమో ఇతర కారణాల చేత అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్న వాళ్ళం అయితము. రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు, వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుసుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకు తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి, లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఇప్పుడు కవిత ప్రెస్ మీట్ పై అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికైతే ఇందాక కవిత ప్రెస్ మీట్ లో హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. సో బట్ రేవంత్ రెడ్డి నా వెనుక ఎవరూ లేరు, అసలు కుటుంబ పంచాయతీలోకి నన్ను లాగుతున్నారు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్సీ కవిత సెన్సేషన్ కామెంట్ చేస్తూ ఉన్నారు. వరుసగా సొంత పార్టీ పైనే ఆమె గలం విప్పుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. ప్రధానంగా ఒకవైపు కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి కామెంట్ కాగా, మరోవైపు హరీష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉండి మొత్తం నడిపిస్తున్నారు తతంగం అంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితమే ఒక సెన్సేషన్ కామెంట్ చేసింది. వారిద్దరు, సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరు ఒకే ఫ్లైట్లో
జర్నీ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణం చేశారు. అయితే ఆ ప్రయాణం తర్వాతనే పార్టీలో వస్తున్నటువంటి లుకలుకలు కావచ్చు, పార్టీలో వస్తున్నటువంటి అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతా ఉన్నాయి అనేది ఇటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు. ప్రధానంగా కుటుంబ కలహాల్లో తానెందుకు తలదూరుస్తాను అనేటటువంటి కోవలో కూడా ఆయన కామెంట్ చేశారు. అవసరమైతే తెలంగాణ ప్రజల వెనుక నేను ఉంటాను, పాలమూరు జిల్లా ప్రజల వెనుకతో పాటుగానే తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల వెనుక తాను ఉంటాను అనేటటువంటి కామెంట్ చేశారు. మరోవైపు బుద్ధున్న వారు ఎవరు కూడా హరీష్ రావు, సంతోష్ రావుల వెనుక ఉండరు అనేటటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటువంటి కామెంట్స్ అబద్ధపు ప్రచారం చేయొద్దు, జనం కూడా వాటిని నమ్మరు అనేటటువంటి కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 10 ఏళ్ల పాటు కాళేశ్వరం అవినీతి చేసినటువంటి వారి వెనుక నేనెందుకు ఉంటాను అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రద్దయిపోయినటువంటి 1000 రూపాయల నోటు లాంటిది అనేటటువంటి కామెంట్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. అయితే అవినీతి సొమ్ము పంపకాల్లోనే ఈ యొక్క గొడవలు వచ్చాయి. మరోవైపు కడుపులో కత్తులు పెట్టుకొని ఒకరిపైన ఒకరు ఒకరినొకరు పొడుచుకుంటున్నారు తప్ప అది కుటుంబ కలహాలే అనేటటువంటిది కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క ఎపిసోడ్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉంటున్నారంటూ అటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇటు కల్వకుంట్ల కవిత, హరీష్ రావు వెనుక ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అనేటటువంటి కామెంట్స్ సీరియస్గా తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క విచారణకు సంబంధించి అవినీతి బయటపడుతున్న సమయంలో కూడా పంపకాల్లో వచ్చినటువంటి ఇష్యూగానే చూస్తున్నాం తప్ప మరోవైపు కుటుంబ కలహాల్లో నేనెందుకు తలదూరుస్తాను, అటువంటి పని నేను చేయబోను అనేటటువంటి వివరణ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఆరోపణలు అటు పార్టీలోను ఇటు పార్టీ శ్రేణుల్లోనూ కూడా కొంత భిన్నమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా అటు పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కన్ఫ్యూజన్లో పడవద్దు, ఎటువంటి వారి వెనుక అంటే అవినీతి చేసిన వారి వెనుక తానెందుకు ఉంటాను అనేటటువంటి లైన్లో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా అటు కల్వకుంట్ల కవితకు, మరోవైపు వారి కుటుంబానికి జరుగుతున్నటువంటి పంచాయతీగానే చూడాలి తప్ప ఇటు రేవంత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు అనేటటువంటి కామెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ తన వర్షన్ వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.